తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో విడత కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి లోన్లను రాకుండా చేస్తూ ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు కిషన్ రెడ్డి పాత్ర ఏంటి, కిషన్ రెడ్డి లోన్లను ఆపుతున్నటువంటి మాటలో నిజమెంతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ శ్యామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా కిషన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది? ముఖ్యమంత్రి చెప్తున్న దానికి సంబంధించినటువంటి విషయంలో మెట్రో రెండో ఫేజ్కి సంబంధించినటువంటి డబ్బులను ఆపుతుంది కిషన్ రెడ్డి అని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి అన్నం పెట్టాలి, కానీ దురదృష్టం ఏంటంటే ఆయన సున్నం పెడుతుండు. ఎందుకంటే మన నోటికాడి బుక్కంది అంటున్నటువంటి చర్యలకి కిషన్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని రోజుల సంది మనకు మెట్రో ఎక్స్టెన్షన్ అనేది జరగలే. గత పాలకులు 9.5 ఏళ్ళు టైంపాస్ చేసిరు, ఒకరి మీద ఒకటి బురద చల్లుకున్నారే తప్ప అంతకుమించి మెట్రో అనేటటువంటి ఎక్స్టెన్షన్ చేసింది ఏం లేదు. కానీ ఇప్పుడు మనకు మెట్రో అవసరము. ఎందుకనంటే ఒకప్పుడు 2వ స్థానంలో ఉంటున్నటువంటి మెట్రో దేశంలో హైదరాబాదు ఈరోజు 9వ స్థానానికి పడిపోయినాము. సామాన్య ప్రజానీకము బస్సులల్లో లేకపోతే ఆటోలల్లో లేకపోతే బైక్లలో కాదు, మెట్రో అనేటటువంటి ఎక్కువ ఉంటే ఎక్కువ మంది దాన్ని వాడుకుంటారు. తద్వారా వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి గమ్యస్థానాలకి చేరేటటువంటిది, వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా సేఫ్గా పోయేటటువంటి యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. ఆనాడైనా ఈనాడైనా, ఆనాడు పెట్టినటువంటి మెట్రోనైనా ఈనాడు తీసుకురాబోతున్నటువంటి మెట్రోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క ఆ చిత్తశుద్ధితో పనిచేసింది అనేటటువంటి చాలా స్పష్టం. ఇది ఇట్లా ఉంటే ఎక్కువ మిత్తిలతోటి నడుస్తున్నటువంటి వ్యవహారాలని తక్కువ మిత్తిలకి తీసుకొని రీస్ట్రక్చర్ చేసుకొని ఎక్కువ వాల్యూ ఉంటున్నటువంటి మెట్రోని ఎల్ఎన్టీ దగ్గర నుంచి తక్కువకే మనం కొనుక్కునేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వ ఆస్తులను కాపాడమే కాదు, ప్రజల యొక్క పైసలని మనం వీలైనంత తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మైలేజ్ తెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ కష్టం చేసి పక్కనోడు ఆరోపించినా ఎన్ని చేసినా ఒకసారి కాదు, 3 సార్లు కాదు, 30 సార్లు కాదు, అవసరమైతే 300 సార్లు అయినా తిరుగుదాం, ప్రతి ఆఫీస్ కాడికి పోదాం, కేంద్ర మంత్రుల్ని కలుద్దాం, కలిసి ఈ రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ మనం తెచ్చుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు తిరుగుతుండ్రు. ఈ రాష్ట్రం నుంచి ఏకైక కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి గారు మనం ఇంకా వేరే వాళ్ళకి అడిగిట పోతున్నప్పుడు మా రాష్ట్రానికి కావాల్సిందే తమిళనాడు వాళ్ళు ఎట్లా కొట్లాడుకోచుకుంటారు, ఆ కేరళ వాళ్ళు ఎట్లా కొట్లాడుకోచుకుంటారు. అట్లా బీజేపీ ఏ రోజైనా కలిసి వచ్చి ఈ రాష్ట్రానికి తెచ్చుకుందాం అనేటటువంటి ప్రపోజల్ ఒక్క కాగితం చూపెట్టమన్నారు. 12 ఏళ్ళు అయింది, ఏం ఉపయోగం మీతోటి? 8 మంది ఈరోజు ఎంపీలు ఉన్నారు, అందులో 4 ఎంపీలు ఉంటున్నటువంటి ప్రాంతాలలో ఈరోజు మెట్రో విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అరే, మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని నమ్మకంతో కేంద్రంలో మిమ్మల్ని గిట్ట ఎన్నుకుంటే పనులు అయితేనంటే అసలు ఉల్టా కాలేదా కట్టెలు పెట్టేటటువంటి పనులు చేసేట్లా? ఇది పూర్తిగా నమ్మక ద్రోహమైనటువంటి చర్యలే కదా. కాబట్టి మెట్రోకి సంబంధించినటువంటిది ఐఆర్ఎఫ్సి ఏదైతే ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో అక్కడ నుంచి తక్కువ ఇంట్రెస్ట్కే, ఆడ కూడా ఏంటిది వాళ్ళు సొంతంగా ఇస్తున్న పైసలు కూడా కాదు, ఆ వెనకాల పని కూడా మనం జపాన్కి ఎంచి వయా ఐఆర్ఎఫ్సి నుంచి మనం నిధులు తెచ్చుకుంటుంటే ఆ నిధులను ఆపి కూర్చోవాల్సినటువంటి అవసరం ఏముంది? దీని వెనకాల ఉంటున్నటువంటి కారణం ఏందో కిషన్ రెడ్డి గారు మీడియా ముఖంగా వచ్చి బయటకు చెప్పాలి. ప్రధానంగా కేటీఆర్ ఒక చిట్టి ఇస్తే ఆ చిట్టిని ఫాలో చేస్తూ ఉన్నాడు కిషన్ రెడ్డి అని కూడా అంటా ఉన్నాడు. కేటీఆర్ హస్తం ఉందని భావిస్తా ఉన్నాడు. ఇప్పుడు అది అవాస్తవం అని మీరు నిరూపించుర్రి. కేటీఆర్ అవడండి మాకు చెప్పనీకే బీజేపీ మేము కేంద్రం ఉన్నాం, నేను కేంద్ర మంత్రిని, కేటీఆర్ చెప్తే నేను వింటనా, ఆయన నన్ను ఆపమంటాడు. బరాబర్ ఆపుడు కాదు, ఇంకెక్కువ నిధులు తెస్తా అని చెప్పి వచ్చి చూపెట్టుండ్రి. వాళ్ళు చెప్పుడు అంతకే ఉంది, తర్వాత మీరు చేసుడు కూడా అంతకే ఉంది కదా. వాళ్ళు జరగాలని కోరుకోరు. వాళ్ళు కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే 30వ పోయిండు, 31వ పోయిండు. ఎవరన్నా తెలంగాణ బిడ్డ తెలంగాణ పనుల గురించి 30 సార్లు తిరుగుతున్నా కూడా పనులు అయితలేవు అనేటటువంటి కడుపులో మనకి కోపం వస్తుందా, లేకపోతే విమర్శలు వస్తాయా? కేవలం తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వానికి మాత్రమే విమర్శలు వస్తాయి. ఇన్నిసార్లు మన మనిషి తిరుగుతున్నా కూడా వాడు 1 రూపాయి కూడా ఇస్తలేడు అనేటటువంటి కోపం అసలు సిసలైనటువంటి తెలంగాణకి వస్తుంది. మరి ప్రజలకు మొత్తం మాత్రం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతుందో వాళ్ళు హర్షిస్తారు. అవునా, రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతారు, ఆ కేంద్రానికి ఏం చాలా ఇస్తలేరు, ఈ బీఆర్ఎస్ వాడు గతంలో తేలేదు ఇప్పుడు తేనిస్తలేడు, ఉల్టా విమర్శలు చేస్తారని వాళ్ళని ఆపిపెట్టారు. కానీ కిషన్ రెడ్డి గారు అధికారంలో ఉంటున్నప్పుడు మీరు నిధులు తేవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా. బడే బాయ్ ఏం చేస్తున్నట్టు మరి? బడే బాయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గరగా మోదీని ప్రస్తావిస్తూ ఉంటాడు. మరి మోదీ ఎందుకు రేవంత్కి సపోర్ట్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? సొంత పార్టీ నేత కిషన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారని మీరే చెప్తా ఉంటారు కదా. భిన్న పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ కూడా ఈ రాష్ట్రం యొక్క పనుల గురించి అది అవసరమైతే 1 మెట్టు కాదు 10 మెట్లైనా మనం దిగుదాం. అది బీజేపీలు కాబట్టి మనం ఎందుకు అడగాలి, లేకపోతే ఇంకో పార్టీ కాబట్టి మనం ఎందుకు పోవాలి, వాళ్ళ ఆఫీస్లో నేను ఎందుకు అడుగు పెట్టాలి అనేటటువంటి వైఖరి కాదు.
ఈ దేశానికి ప్రధానమంత్రి అని అంటే మీరు ఒక ఇంటికి పెద్ద బడేబాయ్ లెక్క ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని మీరు సపరేట్గా చూడొద్దు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివక్ష కనిపించొద్దు. కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి జరగాల్సినటువంటి అన్ని నిధులను కూడా దయచేసి మీరు మాకు హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వేదిక మీద మాట్లాడినటువంటి అంశం అది. మరి ఇప్పటికీ అంతగానో మనం 4 కాదు 40 మెట్లు దిగినాక కూడా కేంద్రంకి ఇచ్చి నువ్వు నిధులు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా, ఒక పక్క RRR చేయకుండా, ఇక్కడ మెట్రోను ముంగట సాగనీయకుండా, శాంక్షన్ అయినటువంటి నిధులను కూడా నువ్వు విడుదల చేయనీయకుండా అడ్డం పడుతున్నారంటే ఈ పువ్వు పార్టీ యొక్క అసలు రంగునైతే మనం చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? సెకండ్ ఫేజు మెట్రో విస్తరణ అనేది ఉందంట లేనట్ట? ఈ నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజే నిధులు వస్తే వచ్చినట్టు, లేకపోతే రావు అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు కదా. అంటే నేను ఒకటి అంటున్నా, ఎక్కడనన్నా బహిరంగ చర్చ కూడా సిద్ధమని ముఖ్యమంత్రి గారు అన్నారు. నేనేం ప్రయత్నం చేసినామో కాగితాలతోటి, ఇప్పుడు నేనేం ప్రయత్నం చేసినా అన్ని కాగితాలతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెడతా, వాళ్ళని కూడా పిలుద్దాం, మీరు కూడా రండి, అందరు రండి అని అంటే తెరిచిన పుస్తకం లెక్క మనం చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం. కానీ వాళ్ళని కూడా అదే అంటున్నాం, మీరు ఏం తెచ్చిండ్రు అనేటటువంటిది మీరు కూడా వచ్చి మాకు చూపెట్టండి. అసలు ఇప్పటిదాకా కూడా తెలంగాణకి ఆ రోజు కూడా మెట్రో మీకు ఫేజ్ 1 కూడా మీకు గుర్తుండాలి, జైపాల్ రెడ్డి గారు ఉంటున్నప్పుడు అవుతున్నటువంటి ఖర్చుకి దానికి వ్యత్యాసం ఉందనంటే కేంద్ర ప్రభుత్వము 1500 కోట్ల రూపాయలు ఉత్తగా మన గ్రాంట్ కిందకి ఇచ్చింది. ఏది ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడు కూడా, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి 1500 కోట్ల రూపాయలు ఆనాడు. ఈరోజు మీరు కొత్తగా అసలు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ₹1 చూపెట్టు. ఒక పక్క ఆల్రెడీ అవతలోడేమో రావాలే, మీరు ఫస్ట్ పోగానే కండిషన్స్ పెట్టారు చేయొద్దు అనేటటువంటి దురుద్దేశంతో. అయినా మీ కండిషన్స్ అన్నింటినీ కూడా ఒప్పుకుంటూ అది 6 నెలలు కానీ ఏడాది కానీ నిరంతరం మనం ప్రయత్నం చేసుకుంటూ పోయినాం. ఈరోజు ఒక కొలీగ్కి వచ్చి L&T దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి అప్పుడు మీరు కూడా లోన్ సొంతంగా ఏమి ఇస్తలేరు, జపాన్ నుంచి మనం మాట్లాడుకొని మీ ద్వారా మనం తెచ్చుకున్నప్పుడు లోన్ మీ ఖాతాలో పడ్డాక అది మనకి ఇయ్యనికనే నువ్వు తీసుకున్నాం, అది నువ్వు నాకు ఇవ్వకుండా ఆపినటువంటి దాని వెనకాల దురుద్దేశం అని మీరు నాకు చెప్పండి. ఇవి నా సింపుల్ క్వశ్చన్. మనము ఈరోజు మనకు కొత్తగా ప్రాజెక్టు కావాలి అని అంటే పాతగా ఉంటున్నటువంటిది ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి మనం తీసేసుకోవాలి. దాన్ని తక్కువకు మాట్లాడుకున్నాం, ఎక్కువ రేట్ల ఇంట్రెస్ట్లతో ఉండే దాన్ని తక్కువ రేట్లు చేసుకున్నాం. అసలు పెట్టుబడి అనేటటువంటిది ఇప్పుడు రావటం ఈ యొక్క ప్రాజెక్టు లాభాలతోటి మొదలయ్యేటటువంటి యొక్క ఆలోచన, ఆర్థిక క్రమశిక్షణ ఈ ప్రభుత్వానికి ఎంత ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఎంత ఉందో కనిపిస్తూ ఉంది. అట్లాంటి సమయాలల్లో నువ్వు దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని. కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తే మా పార్టీని ఒకటి దిగుతాడని చెప్పి పోయి కాళ్ళకు కట్టెలు పెడుతుండు. ఇక గింతకు మించి వేరే చెప్పనీకేం లేదు. ఒక పక్క ఆల్రెడీ అవతలోడేమో రావాలే, మీరు ఫస్ట్ పోగానే కండిషన్స్ పెట్టారు చేయొద్దు అనేటటువంటి దురుద్దేశంతో. అయినా మీ కండిషన్స్ అన్నింటినీ కూడా ఒప్పుకుంటూ అది 6 నెలలు కానీ ఏడాది కానీ నిరంతరం మనం ప్రయత్నం చేసుకుంటూ పోయినాం. ఈరోజు ఒక కొలీగ్కి వచ్చి L&T దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి అప్పుడు మీరు కూడా లోన్ సొంతంగా ఏమి ఇస్తలేరు, జపాన్ నుంచి మనం మాట్లాడుకొని మీ ద్వారా మనం తెచ్చుకున్నప్పుడు లోన్ మీ ఖాతాలో పడ్డాక అది మనకి ఇయ్యనికనే నువ్వు తీసుకున్నాం, అది నువ్వు నాకు ఇవ్వకుండా ఆపినటువంటి దాని వెనకాల దురుద్దేశం అని మీరు నాకు చెప్పండి. ఇవి నా సింపుల్ క్వశ్చన్. మనము ఈరోజు మనకు కొత్తగా ప్రాజెక్టు కావాలి అని అంటే పాతగా ఉంటున్నటువంటిది ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి మనం తీసేసుకోవాలి. దాన్ని తక్కువకు మాట్లాడుకున్నాం, ఎక్కువ రేట్ల ఇంట్రెస్ట్లతో ఉండే దాన్ని తక్కువ రేట్లు చేసుకున్నాం. అసలు పెట్టుబడి అనేటటువంటిది ఇప్పుడు రావటం ఈ యొక్క ప్రాజెక్టు లాభాలతోటి మొదలయ్యేటటువంటి యొక్క ఆలోచన, ఆర్థిక క్రమశిక్షణ ఈ ప్రభుత్వానికి ఎంత ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఎంత ఉందో కనిపిస్తూ ఉంది. అట్లాంటి సమయాలల్లో నువ్వు దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని. కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తే మా పార్టీని ఒకటి దిగుతాడని చెప్పి పోయి కాళ్ళకు కట్టెలు పెడుతుండు. ఇక గింతకు మించి వేరే చెప్పనీకేం లేదు.